కొన్ని 30 సంవత్సరాలు అయింది ఈడ ఉండబట్టి. ఇచ్చింది లేదు పెట్టింది లేదు. ఇల్లు ఇస్తామని ఉన్నాం. ఇల్లు లేవు ఏమి లేవు. ఏం చేయాలి చెప్పు. అదిగా దోమలకి కాలువకి అంతా నీ ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. ఏం చేయాలి నాయన కొంపలు ఇస్తాడేమోనని కొంపలంతా కూలిపోయి ఇల్లంతా కురుస్తుంది. ఏం చేయాలి చెప్పు. ఈ లీడర్ ఉన్నారు కానీ ఏమి పట్టించుకునేది లేదు, ఏం చేసేది లేదు. ఇక్కడ వాళ్ళంతా గట్టినే ఉన్నారు ఈ కట్ట మీద. ఏం చేస్తాం చెప్పు నాయన. పెన్షన్ వస్తుందా? వస్తుంది. 2000. మరి ఎంత ఇవ్వాలి నీకు? 2000 నాయన. కాళ్ళు లేని వాళ్ళకి 4000, 5000 ఇస్తున్నారు కదా. కాళ్ళు కాదు, నీకు 4000 పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. వచ్చి 8 నెలలు అయింది, మరి ఇస్తుందా? ఇస్తలేదు. 4000 2000 ఇస్తున్నారు నాయన మాకు. 4000 ఇంత మటుకు ఎవరికి లేదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు పింఛన్ వచ్చేటోళ్ళు, ఎవరూ లేదు. 2000 ఇస్తున్నారు. ఆ 2000తోనే ఇలా తీసుకుంటున్నాం. ఏం చేస్తాం. కాళ్ళు లేని వాళ్ళు చేతగాని వాళ్ళు ఎవరు లేరు మాకు. కొడుకులు బిడ్డ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. మరి ఇట్లా సంగతి. నా ఇల్లు చూసావు కదా, అంతా కూలిపోయిందా లేదు చూసావు కదా ఆయన. మొత్తం కరెంట్ మాపే అయిందా? మాకు మాపు కాలేదు ఆయన. మాకు బియ్యం వస్తలేవు, మాకు మాపు కాలేదు. బియ్యం ఉన్నోళ్ళు బియ్యం కార్డు లేదు, ఏమి లేదు. కార్డు పోయింది. ఇవి పెడతలేమో అని అంటుండ్రు. ఏం చేస్తాం చెప్పు. కొనుక్కుంటున్నాం, తింటున్నాం బియ్యం. ఏం చేయాలి మరి. ఎట్లా వెళ్తుంది నీ పూట? నీకు ఎవరు లేరు అంటున్నావు, ఏం చేస్తావు నువ్వు? ఏదో 2000 పెన్షన్తోనే ఎలా తీసుకుంటున్నావు. ఏం చేయాలి ఆయన. అవి మరి ఎప్పుడు వచ్చినాయి నీకు 2000 పెన్షన్? ఎవరు ఇచ్చిర్రు? ఎవరు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిర్రు 2000 పింఛన్. అదే పింఛన్ ఇప్పుడు దాకా నడుస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిందేనా? ఇప్పుడు దాకా అదే 2000 పింఛన్. మరి అన్ని చేస్తాము పెద్దవాళ్ళకు అందరికీ. మాకు అన్ని చేస్తామని అన్నారు కానీ మాకు ఏది చేయలేదు ఆయన. చేయని మాట మేమేంటి చెప్పాలి. చేస్తామని అంటున్నాడు, మరి ఎప్పుడు చేస్తాడో ఏమో తెలియదు. మరి ఏం చేయాలి చెప్పు నాయన. మరి పోయిన ప్రభుత్వంలో చెప్పిన మాట చేసిందా? ఎవరు? కేసీఆర్ 2000 ఇస్తాడు కానీ నీకు ఇచ్చిండా? ఆయన ఇచ్చిన 2000 కదా ఇప్పుడు వాళ్ళు మా అందరికి వచ్చి అయ్యి అవే 2000. ఆయన ఇంకా 2000 4000 ఇస్తాము అని అన్నాడు. 4000 లేవు, అవే 2000 ఇచ్చేది. అంతేనా ఆయన. మరి ఆ గవర్నమెంట్కు ఈ గవర్నమెంట్కు పోలిస్తే ఏది బాగున్నదమ్మా? ఏది బాగున్నదని ఏం చెప్తాను ఆయన. ఏం చెప్పలేము మనం. ఏదని చెప్తాం చెప్పు. ఏది చెప్పలేము. ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి అని ఏదని చెప్తాం. ఇస్తామని అన్నాడు ఆయన. కాంగ్రెస్ ఆయన కాంగ్రెసేనా? కాంగ్రెస్ ఆయన అన్నారు. ఇవ్వలేదు. మా కాళ్ళు ఏమి లేవు, లేరు. మరి ఆ 2000 పింఛన్తోనే తింటున్నాము. ఆ కరెంటు మాపు లేదు. నెల కరెంటు కట్టుకుంటున్నాం. 2000 కరెంటు అది కట్టుకుంటున్నాం. ఉన్ననాడు తింటున్నాం, లేనాడు వంతున్నాం. అంతే. అంతేనాయన. ఏమి లేదు ఆడ. అంతేనా కాదా నాయన చెప్పు. ఆ 4000 పింఛన్ ఇస్తా అన్నాడు, అతను ఇవ్వలేదు. అతను మాత్రం మనం ఏమని అంటాం చెప్పు. ఆయనకి ఎన్ని పరిచయాలు ఉన్నాయో ఏమో మనకు తెలియదు. అంతేనా కాదా. ఓట్ల గురించి అయితే వస్తారా? ఓట్ల గురించి వస్తారా ఇక్కడ? వస్తారు. ఎవరు లీడర్లు వాళ్ళు వీళ్ళు వస్తారు. ఆ రోజు అనటం వరకే కానీ మళ్ళీ అవపడేదే లేదు. అంతే. ఏది అవపడరు, చెయ్యరు, పెట్టరు. మరి ఇంత పెద్ద మోరు ఉంది నీ ఇంటి ముందల, దోమలు ఈగలు వస్తున్నాయా? వస్తాయి, ఎందుకు రావు. అయ్యో ఇల్లంతా దోమలే. ఏం చేస్తాం, ఇల్లంతా దోమలు. ఇల్లు చక్కగా ఉంటే ఏదైనా రావు. ఇల్లు చక్కగా లేదు, ఆ నీళ్ళన్నీ ఇంట్లోకే వస్తాయి. కాలువల నీళ్ళన్నీ కాలువ నిండిపోయిందంటే ఇంట్లోకే వస్తాయి. మరి దోమల మందు కొట్టేవాళ్ళు వస్తలేరా? దోమల మందు కొట్టేటోళ్ళు వస్తలేరు, ఎవరు వస్తలేరు. ఈ ఆడకట్న ఎవరు లేరు. దోమల మంది కొట్టలో ఇంటి నిండా దోమలు. అది సంగతి ఆయన చెప్తున్నాను. ఆయన ఇస్తానన్నాడేమో. ఆయన ఇచ్చే 2000 ఇస్తున్నారు. ఆ 2000తోనే వెళ్తుంది అందుకు.